చంద్రబాబు ఏం చేసినా కుటిలమే, ప్రతి అడుగులోనూ కపటమే, పవిత్ర కార్యమైన ఫక్తు రాజకీయమే. దైవ దర్శనానికి వెళ్ళి కూడా రాజకీయమే మాట్లాడతారు. ఎక్కడికెళ్ళినా జగన్ జపం చేయనిదే ఆయనకు పూట గడవదు. తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎప్పటికప్పుడు అబద్ధాలు వల్లెవేస్తూ నిజం అని నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబుపై ప్రజలు గుర్రుగా ఉన్నారనే విషయం తెలిసిపోయింది. దీంతో అడుగడుగున వైఎస్ జగన్ను టార్గెట్ చేస్తూ పొద్దెళ్లదీస్తున్నారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. కాదేది కవితకు అనర్హం అంటారు ఒక ప్రముఖ కవి. కాదేది రాజకీయానికి అనర్హం అనుకుంటారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అది ఏ సందర్భమైనా, అది ఎంత పవిత్ర కార్యమైనా ఆయన రాజకీయాలు మాట్లాడకుండా ఉండలేరు. అందులోనూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ప్రత్యక్షంగానో పరోక్షంగానో విమర్శించకుండా అసలువే ఉండలేరు. వినాయక చవితి సందర్భంగా జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పూజలు నిర్వహించారు. అక్కడ ఆయన భక్తి ప్రపత్తులతో కార్యక్రమం చేసుకుని తదుపరి ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు వినాయక చవితి పూజ తన ఇంటి వద్ద చేసుకున్నారో లేదో తెలియదు కానీ విజయవాడలో ఏర్పాటైన ఒక మండపం వద్దకు వెళ్ళి వినాయక విగ్రహాన్ని సందర్శించి నమస్కారం పెట్టుకున్నారు. అంతవరకు ఓకే. ఇదే సందర్భంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దొంగదొండాలు పెట్టేవారిని వినాయకుడు క్షమించరు అని, వాళ్ళ సంగతి చూస్తారని, ఇలా ఏవేవో మాట్లాడారు. ఎల్లో మీడియాలో ఈ వార్త ప్రముఖంగా వచ్చింది. చంద్రబాబు అంత పెద్ద వయసులో ఇంత సీనియర్ రాజకీయ నేతగా ఉండి దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడవచ్చా అన్న సందేహం సామాన్యుడికి రావచ్చు. కానీ అదే ఆయన ధోరణి. తన ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననం చేయడం ద్వారానే రాజకీయం చేయాలన్నది ఆయన పెట్టుకున్న ఒక సిద్ధాంతం అనుకోవాలి. చంద్రబాబు ఏ కార్యక్రమానికి వెళ్ళినా, అది స్వచ్ఛాంధ్రప్రదేశ్ కావచ్చు, పెన్షన్ల పంపిణీ కావచ్చు, శంకుస్థాపనలు కావచ్చు, ప్రారంభోత్సవాలు కావచ్చు, దేనికి వెళ్ళినా జగన్నామ జపం చేయకుండా ఉండడం లేదు. సాధారణ రాజకీయ విమర్శలు చేయడం సహజంగానే ఉంటుంది, అది ఎవరైనా చేయవచ్చు. కానీ జగన్ను అభ్యంతరకరమైన పదాలతో కూడా దూషించకపోతే ఆయనకు తృప్తి ఉండదనిపిస్తుంది. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి జగన్ దూషిస్తుంటారన్న విశ్లేషణలు వస్తున్నాయి. పరిశ్రమికులకు సంబంధించిన ప్రముఖుల వద్ద సైతం జగన్ను బోతం అంటూ మాట్లాడతారు. దీనివల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందన్న స్పృహ కూడా ఉండడం లేదు. ఈ వ్యాఖ్య ద్వారా జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారేమోనన్న భయం ఆయన్ని వెంటాడుతూనే ఉందని భావించాలి. 2024లో ఏదో రకంగా గెలిచినప్పటికీ ఆ మరుసటి రోజు నుంచే చంద్రబాబు జగన్ గురించి ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. దాన్ని బట్టే గత ఎన్నికల్లో ఏదో మ్యానిపులేషన్ ద్వారా కూటమి అధికారంలోకి వచ్చిందనే అభిప్రాయం కలుగుతుంది. అందుకు తగ్గట్లే గత ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై పలు కథనాలు వచ్చాయి. ఏకంగా 49 లక్షల బోగస్ ఓట్లను అదనంగా లెక్కించారన్న విషయం బయటపడింది. ఈవీఎంల మోసం వెలుగులోకి వచ్చింది. వీటి గురించి ఎన్నడూ చంద్రబాబు ప్రస్తావించడం లేదంటేనే అనుమానం వస్తుంది. 2029 ఎన్నికల్లో కూడా అలా చేసే అవకాశం ఉంటుందో ఉండదో అన్న సంకోచంతో ఏమైనా తరచుగా జగన్ను బదనాం చేయడానికి యత్నిస్తున్నారా అన్న డౌటు రావచ్చు. జగన్ ఎప్పుడు తను ఇచ్చిన మాట మీద నిలబడాలనుకునే మనిషి. ఆ క్రమంలో ఆయన కొన్నిసార్లు నష్టపోయినా అలాగే ముందుకు సాగారు. ఉదాహరణకు ఎన్నికల ప్రణాళికలో సూపర్ 6తో సహా 150 హామీలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కలిసి ఇచ్చినప్పుడు అవి అమలు సాధ్యం కానివని జగన్ స్పష్టం చేశారు. తాను అలాంటి హామీలు ఇవ్వలేనని చెప్పారు. దీనివల్ల కూడా ఆయనకు నష్టం జరిగింది. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో దాదాపు 100% నెరవేర్చిన ఘనత జగన్ది. అందువల్లే ఆయన ధైర్యంగా మేనిఫెస్టో గురించి మాట్లాడేవారు. కానీ చంద్రబాబు, పవన్లు ఎప్పుడు మేనిఫెస్టో ఊసేస్తారు, ఉచిత బస్సు ప్రయాణం అంటూ ఊరించారు. తీరా ఆచరణలోకి వచ్చేసరికి మహిళలకు కేవలం 5 రకాల బస్సు సర్వీసులకే పరిమితం చేశారు. అదే టైంలో ఈ స్కీమ్ వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లకి ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయలేదు. దాంతో వారంతా ఆందోళనకు దిగుతున్నారు. దివ్యాంగుల పెన్షన్ పెంచుతామని చెప్పారు. అలాగే చేసినట్లు చేసి దివ్యాంగుల వైకల్య శాతం అంటూ కండిషన్లు పెట్టి లక్షల మంది పెన్షన్లు కట్ చేయడంతో వారంతా వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఒక వ్యాఖ్య చేస్తూ చంద్రబాబును మోసకారిగా అభివర్ణించారు. ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించలేకపోయిన చంద్రబాబు పరోక్షంగా దొంగదండాలు అంటూ విమర్శించినట్లు కనిపిస్తుంది. అదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఏకంగా తిరుపతి ప్రసాదమైన లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని దారుణమైన ఆరోపణ చేసి హిందూ మతం ఆచరించే వారి విశ్వాసాలని దెబ్బతీశారు. అందువల్ల ఎవరు దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు చిత్తశుద్ధితో నమస్కారాలు చేస్తారు, ఎవరు దొంగదండాలు పెడతారన్నది అర్థం చేసుకోవడం కష్టం కాదు. హిందూ దేవాలయానికే కాదు, చర్చికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా జగన్ రాజకీయాలు చేయకుండా ప్రార్థనలకే పరిమితం అవుతారు. అనవసరమైన రాజకీయ వ్యాఖ్యలు చేయరు.
చంద్రబాబు గతంలో విపక్షంలో ఉన్నప్పుడు హిందూయేతర మతాల వారిని అవమానించేలా మాట్లాడిన ఘట్టాలున్నాయి. పోనీ హిందూ మతాన్ని పూర్తిగా గౌరవిస్తారంటే అది అంతంత మాత్రమే. కొన్నిసార్లు బూట్లు తీయకుండా పూజలు చేసిన వీడియోలు, ఫోటోలు కనిపిస్తుంటాయి. గతంలో ఒక డీజీపీని క్రిస్టియన్ అని ఓపెన్గా కామెంట్ చేశారు. ఇక జగన్పై మతపరంగా ఎన్ని అరాచకపు విమర్శలు చేశారో చెప్పనవసరం లేదు. జగన్ టైంలో టీడీపీ వారు కొందరు దేవాలయాలపై దాడులు జరిపి పట్టుబడ్డారు. అలాంటి వారిలో కొందరికి ఈ మధ్య చంద్రబాబు ఆర్థిక సాయం చేశారని వార్తలు వచ్చాయి. అంటే రాజకీయం కోసం దేవుళ్లను, మతాలను కూడా నిర్మొహమాటంగా వాడుకోగల నేర్పరితనం ఆయన సొంతం అని అనుకోవాలి. దాన్ని ఆయన పదే పదే రుజువు చేస్తుంటారనిపిస్తుంది. తనకంటే చిన్నవాడైన జగనేమో మతపరమైన కార్యక్రమాల్లో ఎక్కడ రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా పవిత్రంగా ప్రవర్తిస్తుంటే ఎంతో సీనియర్నని చెప్పుకునే చంద్రబాబు మాత్రం ఇలా మతాలను, దేవుళ్లను కూడా రాజకీయం చేస్తుండడం అత్యంత దురదృష్టకరం.